దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వ పరిశుద్ధుడైన దేవదేవుడైన యెహోవా పరిశుద్ధ వాగ్దానం. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభును చూడడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14. ప్రియా పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, సంపూర్ణుడైన దేవదేవుని పిల్లారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదా? పరిశుద్ధాత్మ దేవదేవుడు తన కృప చొప్పున మనల్ని బలపరుస్తున్న గొప్ప దేవుడే. సమస్త కార్యాలు ఆయన మూలంగానే జరుగుతున్నవి. పరిశుద్ధత లేకుండా ఎవడూ ప్రభువును చూడడానికి దేవుడి వాక్యం తెలియపరుస్తుంది కనుక పరిశుద్ధులమే ఉందాం. అందరితో సమాధానము పరిశుద్ధును కలిగి ఉండకు ప్రయత్నిద్దాం. పరిశుద్ధత కలిగి మన జీవితాలు కొనసాగిద్దాం. దేవుడికి దగ్గరవుదాం. దేవదేవుని పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చిన మాటనే అపోస్తుడైన పౌలు తిరిగి చెప్పుచున్నాడు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని కొండ మీద చేసిన ప్రసంగంలో పలికిన ప్రభు దానినే మరో రూపంలో హృదయశుద్ధి లేని వారు, అనగా పరిశుద్ధత లేని వారు ప్రభువును దర్శించలేరని చెప్పుచు సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండవాలని పౌలు గారు హెచ్చరిస్తున్నారు. దేవదేవుని బిడ్డలారా, మన ఆత్మను శుద్ధీకరించుకుంటకు మనం ఏమి చేయాలి? మన కొరకు కలవరి శిలువలో మరణించిన క్రీస్తు రక్తములో మన పాపములు కడిగి వేసుకోవాలి. కన్నీటితో పశ్చాత్తాపడి మీ పాపలు ఒప్పుకోవాలి. ఇక మీదటను పాపం చేయనని మీరు తీర్మానించుకోవాలి. పాపము మన మీద ఏలుబడి చేయకుండా నిమిత్తం దేవదేవుని బిడ్డలారా, మనము ఆయన బైబిల్ను గ్రంథము ద్వారా ధ్యానించాలి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి సంతోషంగా నడుచుకునేవాడు ధన్యుడని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది. ప్రియులారా, యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకోండి చేతనే కదా అని దేవుని వాక్యం 119వ కీర్తన 9వ వచనం తెలియపరుస్తుంది. దేవదేవుని బిడ్డలారా, మనం ఆత్మచేత నడిపించబడినప్పుడు పరిశుద్ధముగా ఉండగలం. అనుదినము ఆత్మచేత నింపబడి నడిపించబట్టకు అప్పగించుకోనండి. ఆయన మనలను సర్వసత్యంలోనికి నడిపించగల ఆత్మస్వరూపిగా ఆదరణకర్తగా ఉన్నాడు. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండకే ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపిగా ఆత్మను అనుగ్రహించునని దేవదేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. దేవుని పిల్లారా, అవును, సత్యస్వరూపైన ఆత్మ ద్వారా మనం సర్వసత్యంలోకి వెళ్ళగలుగుతాం. దేవదేవుని మహాకృప ద్వారా మనం జీవించగలుగుతాం. మీలోని చెడ్డ తలంపులు, పనికిరాని తలంపులు తొలగించండి. ఆత్మచేత నింపబడండి. మీ స్వచిత్తమును చేయుటకు పూనుకొనుక దైవచిత్తం చేయుటకు పూనుకొనండి. ఆయన పరిశుద్ధుడు మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధ పరిచువాడు కూడాను. ఆయన పరిశుద్ధ మార్గంలో మిమ్మల్ని నడిపించగల గొప్ప దేవుడు. ఆ సర్వ జగత్రక్షకుడికి, సర్వోన్నతుడికి ఇప్పుడే మనం ప్రియులారా అంగీకారమైన పిల్లలుగా జీవిందాం. ప్రభుని మహింపరుద్దాం, ప్రభుని సంతోషపరుద్దాం, ప్రభుని ఆనందింపచేద్దాం. దేవదేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వాధికారి, జీవాధిపతి, సర్వ జగత్రక్షకుడు, సర్వ కృపామయుడైన దేవుడు. ఇంత గొప్ప దేవుడు మన దేవుడైనట మన భాగ్యమే, మన ధన్యతయే. ప్రియులారా, దేవాదేవుడికి మహిమార్థంగా మన జీవితాలు కొనసాగిందాం. ప్రతి అవసరాన్ని, ప్రతి అక్కరిని తీర్చగల గొప్ప దేవుడు. ఆ దేవాదేవుడు మనల్ని కోరుతున్నాడు, పరిశుద్ధత కలిగి జీవించమని కోరుతున్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవ్వడునూ ఆయన చూడలేడని తెలియపరుస్తున్నాడు. కనుక ఇప్పుడే మన పరిశుద్ధి కలిగి ఆయనతో ముందుగా ముఖదర్శనం చేద్దాం. ప్రభు కృపను పొందుదాం. ప్రభు కృప నిరంతరం మీతో ఉండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన దేవా, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, కరుణామయుడా, నీకు స్తోత్రాలు. ఈ దినం ప్రభా, ఈ వాగ్దానం ద్వారా పరిశుద్ధి లేకుండా ఎవ్వరూ మిమ్మల్ని చూడలేరని, పరిశుద్ధి కలిగి జీవించమని మీరు మాట సెలవిస్తున్నారు కనుక మీరు పరిశుద్ధులైనారు కనుక మేమును పరిశుద్ధులైనటానికి మమ్మల్ని పరిశుద్ధపరచమని మీ కృపచార మమ్మల్ని అందరినీ జీంపచేసి బలపరిచి బ్రతికించి నేను ఆ మహిమలో మమ్మల్ని కొనసాగింప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామన ఆయుధార్గం, జయ విజయం, శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ మాకు దయచేసి మాకందరికీ కంచి వేయమని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జయముగల దేవాదేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ చేయండి. మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్న మీ దాసుడు, దేవుని దాసుడు మీ కొరకు ఎల్లప్పుడూ కూడా ప్రార్థించగలడు. దయచేసి మీ ప్రతి అవసరాన్ని తెలియపరచండి. తప్పక ప్రభు పాదసంలో మీ కొరకు ప్రార్థిస్తాను. దేవాది దేవుడు మీకు నిత్యము తోడైండు గాక. గాడ్ బ్లెస్ యూ.